చూసి ఆగాను. మీ నాయకులు అడిగాను, ఒక ముక్క చెప్పాలి. విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉన్నది, వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి జస్టిస్ గురించి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగా నేను కూడా ఒక ముక్క చెప్పాలనిపించింది. అంటే మీకు సంబంధం లేకపోయినా నా గురించి కూడా మాట చెప్పాలి. నేను టెలికాం ఎంప్లాయీని బిఎస్ఎన్ఎల్లో 25 years జిల్లా సెక్రటరీగా చేశాను అనానమస్గా ఈ జిల్లాలో. మొన్ననే విజయవాడ మేమందరం రిటైర్ అయిపోయాము. విజయవాడలో సమావేశం అయింది. మా పెన్షనర్స్ 20,000. దానికి ఏమంటే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. అంటే ప్రజలు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ సమస్యల మీద పోరాడేటప్పుడు మన గొంతుకు విప్పాలి అని నినాదం ఉన్నది. కాబట్టి దాని ప్రకారం ఖచ్చితంగా మీ యొక్క ఆందోళన బాగా చెప్పారు. నాకు చిన్న విషయం పూర్తిగా అర్థం కానీ కొంత అర్థమైంది. అన్జస్టిఫైడ్గా జరిగిపోయింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు జస్టిస్ మీరు కోరుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా జస్టిస్ చేయాలి, మీ భవిష్యత్తుని కాపాడాలి. అంటే మీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ నేను ఒక మాట చెప్పినప్పుడు ఏమనుకోవద్దు. ఈ దేశం కానీ, ఈ రాష్ట్రం కానీ, జిల్లా కానీ యువత మీద ఆధారపడదు. మనమే గెలిపించుకున్నాం. ఏదైనా దట్ గవర్నమెంట్, దిస్ గవర్నమెంట్, ఇద్దరు గవర్నమెంట్లు మళ్ళీ అలాగే సపోర్ట్ చేస్తారు. అవన్నీ మన తప్పదు, సమాజంలో తప్పదు. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవ్వాలి. అయితే మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఈ రాష్ట్రంలో 20,000 మంది ఉన్నారు కదా, కనీసం 5-6 వేల మందికైనా సరే మా పిల్లలు మన వాళ్ళు ఉంటారు కదా. నాకు 65 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటే అలాగే ఉంటారు కదా చాలామంది. వాళ్ళు కూడా పాపం మీలాగే రోడ్డు మీదకి వచ్చి జస్టిస్ అడుగుతారు. అయితే మీకు సలహా ఏంటంటే, మేధలు కొంతమంది విడిపోయారు అన్నారు కదా, వాళ్ళు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే అందరూ రాదు. పోరాటం చేసేటప్పుడు ముందు వచ్చే ఈయన వెనకాల మీరు, మీ వెనకాల నేను, అటు వాళ్ళు ఏంటంటే కన్విన్స్ చేయాలి. బాబు ఇదంతా మన గురించి రా బాబు, రేపు పొద్దున్న ఏదైనా అవసరం అయితే నీకు వస్తుంది, నాకు వస్తుంది, ఈ పోరాటంలో మీరు కూడా పాల్గొనాలి అని చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా మా సపోర్టు, అంటే పబ్లిక్ కూడా సపోర్ట్ ఉండాలి ఏ ఉద్యమానికైనా సరే. అయితే ఈ ప్రభుత్వాలు ఏంటంటే చేస్తారు పాపం. మనం అడిగితే కానీ అమ్మాయి నాన్న ఉంటాడు, సేమ్ థింగ్. మనం కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఒక ఇందులో చిన్న సబ్జెక్ట్ ఉందో ఒకటి చెప్తాను, 2 విషయాలు. లెనిన్ ఏమంటారంటే, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం. అది మనం అవగాహన చేసుకోవాలి. తెలుసుకోకపోతే మనం ఎప్పుడూ కూడా పోరాటం కాకుండా ఏంటి వాళ్ళ వెనకాల నినాదం అది అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో విషయం కూడా ఉంది, ఎక్కువ ముగిస్తాను. వాళ్ళు ఫోన్ కొట్టం. కలాం గారు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు, చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకొని మంచివారి వల్ల చెడిపోతుంది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థ పరుల వల్ల చెడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి న్యాయానికి, ధర్మానికి, మై పాలసీ, జస్టిస్ అండ్ డెమోక్రసీ. అలాగే నేను ఫైట్ చేస్తున్నాను మా డిపార్ట్మెంట్లో. నన్నే అందరూ కూడా నువ్వే కావాలంటున్నారు. కాబట్టి మీ నాయకులు కూడా తప్పకుండా ఏంటంటే ప్రతి ఉద్యమానికి చిన్న తోడు అవసరం ఉంటుంది. రాముడు ఆ రోజుల్లో వారధి కట్టాడు, వరదలు సహాయం చేశాడు, వారధి ఫుల్ఫిల్ అయిపోయింది. కాబట్టి అలాగా మేము పబ్లిక్గా మీకేదో మాట మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా విడవకూడదు, ఫైట్ అన్నది విడవకూడదు. ఎందుకంటే మనం జస్టిస్ లేకపోతే మారిపోవచ్చు. మనకి జస్టిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటం పరిస్థితి మన నాయకులు కూడా చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ చేయాలనే ఉంది వాళ్ళకి. కానీ మనం సరైన పోరాటం తీసుకెళ్ళడం, సరైన పోరాటం చేయాలి. ఎవరైనా సరే వాళ్ళకి యూనిట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్ కూడా మనకే ఉన్నాయి. కాబట్టి ఏమీ కూడా పోరాటం చేయకుండా జరగదు అన్నది మాత్రం మీరు తెలుసుకోవాలి. అది కొంతమంది మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా రావాలి, ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు అవ్వాలి.
అప్పుడే మన ఉద్యమం బలపడుతుంది. ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఇదేదో భగవద్గీతలో చెప్పాడు. ఒకసారి కమ్యూనిస్టు, ఒకసారి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. ఇప్పుడు భగవద్గీతకు వచ్చాను. భగవద్గీతలు ఏమంటే, ప్రశ్నిస్తే శత్రువు అవుతావేమో, ప్రశ్నించకుండా ఉంటే బానిస అవుతావు, గుర్తుపెట్టుకో. బానిసగా బతకడం కంటే శత్రువుగా ఉండడమే మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవ్వాలి. ఆ దిశగా పబ్లిక్గా ఇంకా చాలామంది నేను చెప్తాను. ఏ పోరాటం చేసినా సరే మేము వస్తాం, మీకు అండగా, తోడుగా, నీడగా మేము ఉండి మీ పోరాటాన్ని సక్సెస్ చేసి మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కారం అయ్యే వరకు కూడా మీకు తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నా పేరు జిఎస్ఎన్ రాజు, బిఎస్ఎన్ఎల్.